క్రీస్తునందు ప్రియమైన సంఘమా, ఆత్మదేవుని ఆత్మ శక్తిని బట్టి, ఆత్మదేవుని మహాకృపను బట్టి కొన్ని వారములుగా మనము అనుభవ జ్ఞానము అనే అంశమును గురించి ధ్యానిస్తూ వస్తున్నాం. అనుభవ జ్ఞానంలో చివరి యొక్క అంశము దయ, ప్రేమ. ఆ యొక్క అంశం గురించి ధ్యానిద్దాం. ఇప్పటి వరకు మనము ఆ యొక్క ఆత్మీయతతో కూడిన మాటలన్నీ విన్నాం. విశ్వాసములో నుంచి దయ వరకు రావాలి, ప్రేమ వరకు రావాలి. మానవుడు అనగా విశ్వాసి లక్షణాలు ఎలాగో మొత్తం మన సహనాన్ని గురించి సాత్వికత్వాన్ని గురించి మాట్లాడుతున్నాం. చివరికి ప్రేమ, దయ. ఆ దయ అనే లక్షణం కూడా మన విశ్వాసంలో ఉండాలి. దాంట్లో కఠినమైన మనస్సు ఉండకూడదు. ఆ దయ అనే మనస్సు ఉండాలి. అందుకని దాన్ని ఏమంటున్నాడంటే, ఒక విశ్వాసి దేవునితో ఎదగటానికి అనుభవ జ్ఞానంలోనికి ప్రవేశించాలట. అనుభవ జ్ఞానంలో ప్రవేశించినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదకరమైన కృప, వరములు అన్నీ ఇక వచ్చేస్తాయి. అలాగే నిన్ను ప్యూరిఫై చేసుకోవాలి, నీ శరీరాన్ని. ఎందుకంటే చుట్టూ ఉన్నది అపవాది. మన శరీరాన్ని, మన మనస్సును, ఆత్మను పాడు చేస్తాడు. అందుకని దేవుడు పేతురు భక్తుల ద్వారా ఈ అనుభవ జ్ఞానం అనే ఒక గొప్ప అంశాన్ని మనకు తెలియజేశాడు. అనుభవ జ్ఞానం గురించి గ్రంథంలో అనేకమైన సత్యాలు ఉన్నాయి. అసలు గ్రంథమే ఆ అనుభవ జ్ఞానంతో కూడింది. దయ గురించి, ప్రేమను గురించి ఉన్నది. ఒక మాటని మొట్టమొదటిగా చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయములో ఉన్న ఈ సత్యాన్ని చదువుకుందాం. 12th chapter 10th verse లో ఆత్మదేవుడు ఈ మాటని మనకు తెలియజేసింది. సహోదర ప్రేమ విషయములో ఒకరి యందొకడు అనురాగము గలవారై, ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనడి. ఏ విషయంలో? ప్రేమ, దయగల వారి విషయంలో ఘనతగా ఎంచుకోవాలి. నేను ఆయన కంటే ఎక్కువ దయ చూపిస్తున్నాను, ఆయన కంటే ఎక్కువ ప్రేమ చూపిస్తున్నారు. సహోదరులు సహవాసంలో, సంఘంలో కానీ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో మనకు చేత అయినంత వరకు అదొక ట్రెడిషన్ లాగా చేయొద్దండి. ప్రేమ అనేది వాళ్ళ యొక్క పేదరికాల్లో, వాళ్ళ శ్రమల్లోనికి మన హృదయం వెళ్ళాలి. అదే యేసుని కలిగి ఉండటం అనేది. అది వెళ్ళినప్పుడు ఆటోమేటిక్ గా మనకు దేవుడిచ్చిన ఆయన మనస్తత్వం మనలోని ఉద్భవిస్తుంది. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే, సహోదర ప్రేమ విషయంలో ఒకరి యందొకడు అనురాగము గలవారై, ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనడి. కాబట్టి మనం ఈ విధమైన మనస్తత్వాన్ని కలిగి సంఘాల్లో జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. మన సంఘాల్లో కానీ, కుటుంబాల్లో కానీ, లేకపోతే చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా నీకు చేత అయినంత వరకు. కొంతమంది ఏంటంటే అదొక ట్రెడిషన్ లాగా చేస్తారు. అలా కాదండి. ఒక దయ, కనికరం ఎప్పుడు వస్తుంది? ఎదుటివాడి మీద, వాడి బాధల్లోనికి నువ్వు వెళ్ళినప్పుడు వస్తుంది. అది కావాలి మనలోకి. మన మహాదేవుడు అద్భుతమైన మాటని కొరింథీ పత్రికలో ఆ ప్రేమను గురించి ఒక చాప్టర్ రాస్తాడు. 13వ అధ్యాయం 4వ వచనాన్ని ఒకసారి చదువుదాం. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు. ఇంకా అదంతా కూడా ప్రేమను గురించి, దయను గురించి. ప్రేమ ఆబ్లిక్ దయ. నువ్వు ఒక వ్యక్తిని ప్రేమించినప్పుడు ఆటోమేటిక్ గా దాంట్లో దయ వస్తుంది. ఆటోమేటిక్ గా దాంట్లో డౌటే లేదు. ఆ స్థితిని ఏమంటున్నాడు చూడండి. ప్రేమ ఉన్న వాడికి మహాదేవుడు దీర్ఘకాలము సహించును. ఓర్పు ఎక్కువ ఉంటుంది. ఇమ్మీడియట్ గా రిటార్డ్ గారు ఏదైనా సమస్య వచ్చినప్పుడు, అనగా నీవు దేవుని ప్రేమను కలిగి ఉంటే నీ ఎదుటి వాడికి నువ్వు ఒక దేవుణ్ణి చూపిస్తావు.
మనకి విరోధమైన మాటలతో కూడిన మనసులతో కూడా ఉండొచ్చు. ఈ కుటుంబాల్లో ఈ పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. కాబట్టి నెక్స్ట్ ఏమన్నాడు చూడండి, అమర్యాదగా నడవదు. వాళ్ళని చులకనగా చేసి మాట్లాడుతుంటారు, జనరల్ గా హేళనగా మాట్లాడతారు, హెక్లింగ్ గా మాట్లాడతారు. అది కూడా ఉండకూడదు. నెక్స్ట్ ఏమన్నట్టు, స్వప్రయోజనమును విచారించుకోనదు. నాకు ఉపయోగం ఉంటుంది కాబట్టి నేను ఇది చేయకూడదు, నేను ఎందుకు ఇది రేపొద్దు నాకన్నా నా పిల్లలకన్నా పనికొచ్చిందని స్వప్రయోజనం అంటారు దాన్ని. ఆ సమయంలో ఎవరికి ప్రేమ చూపించాలో ఆ స్థితిలోనికి నువ్వు ఎదగాలి, కానీ నీవు నిన్నుగా ఆలోచించుకోకూడదు అంటున్నాడు దేవుడు. నెక్స్ట్ ఏమన్నాడు చూడండి, దంభముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు. దంభంగా ప్రవర్తించదు, అది దంభం అంటే బడాయి. అసలు అది ఉండదు. అసలు అది మన విశ్వాసులకి అది శూన్యం. అసలు అది మనకు అది మన లైఫ్ స్టైల్లో ఒకవేళ నువ్వు అనేక విషయాలు గొప్పవాడు వచ్చేమో, అనేక విషయాల్లో నువ్వు ఈ లోకంలో పనివాడు వచ్చేమో. ఆ బడాయి తెలుగులో మన కలోకేలుగా ఎచ్చులు ఇలాంటి మాటలు చెప్పుకుంటా చూసారా, ఇవి ఉండకూడదు. అదే మహాదేవుడి గ్రంథం. ఆయన నమ్మినప్పుడు ఇవన్నీ కూడా చచ్చిపోవాలి. వస్తాయి మనుషులు మనల్ని హేళనగా మన జీవన విధానాన్ని వాళ్ళకి సాగిపోతే తేలిగ్గా మాట్లాడతారు, తేలిగ్గా చూస్తారు. పదజాలం అంతా కఠినంగా ఉంటుంది. ఓర్పు ఉండాలా లేకపోతే ఎలా అనే మనుషులు ఉన్నారు. అలా వద్దండి ఎప్పుడు కూడా. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో మరి ఒక సత్యాన్ని చదువుదాం. కొలోషియన్స్ లో 3వ అధ్యాయము 12వ వచనంలో ఆత్మదేవుడు ఈ మాటని మాట్లాడుతూ వస్తున్నాడు. 3:12లో ఈ మాట ఆత్మదేవుడు తెలియచే, కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రేమించే వారికి తగినట్లు మీరు జాలి గల మనస్సును, ఏంటిట, జాలి గల మనస్సును కలిగి ఉండాలట. జాలి గల మనస్సును కలిగి ఉంటుంది. దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. అంటే మనం ఇన్కార్పొరేట్ చేసుకోవాలి ఈ లక్షణాలన్నీ కూడా. అలా చేసుకొని దేవునికి ఇష్టలుగా మాట్లాడుతూ ఉంటారు. ఇవన్నీ లేకపోతే నువ్వు బిలీవర్ కాదు, విశ్వాసు కాదు. ఒకవేళ ఇప్పుడు జనం అనుకునే మాటలో క్రైస్తవుడు కాదు. అసలు ఆ పదానికి దీనికి సంబంధం లేదు. కాబట్టి మనము ఈ యొక్క గుణగణాలు కనుగొని ఉండాలని. దీర్ఘశాంతము ఉంటాయి, సమస్యలు ఉంటాయి, ఓర్చుకోండి. దేవుడే ఓర్చుకుంటాడు. ఇప్పుడు రక్షణ కోసం, మనందరి రక్షణ కోసం రాకడ రావాలి. చూడండి, ఈవేళ మనం అదే ప్రార్థనలు వేదనతో కూడిన సంగతులు ప్రపంచంలో జరుగుతున్నాయి. మనం ప్రార్థన చేసాం, నీళ్ళలో కూర్చున్నాం, వాళ్ళకి ఎలా ఉందో ఆలోచించండి. సమస్యలు, ఆ భయంకరమైన స్థితిగతులు ఎందుకు ఆయన పెట్టారు? దేవుని మరచి తిరుగుతున్నారనే. కాబట్టి జాగ్రత్త సుమి, దేవుడు మాట్లాడుతున్న మాటలన్నీ మనం గ్రహించాలి. మళ్ళీ ఒక మాట ఎఫెసీ 4:32లో ఒక సత్యాన్ని చదువుదాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 32వ వచనంలో మహాదేవుడు ఈ సత్యాన్ని చెబుతున్నారు. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించడి. మనం క్షమించాడు కదా, ఆ అనుభవించాం కదా మనం. ఆ అనుభవ జ్ఞానంతోనే ఎదుటి వారిని కూడా మనం క్షమించాలి. ఆయనకు ఒక రూలను మనకు ఒక రూలా లేదండి. విశ్వాసంతో జీవించే మనము ఆ రీతిగా ఉండాలని ఆత్మదేవుడు తెలియజేస్తున్నాడు. మనందరికీ తెలుసు, పరిశుద్ధ గ్రంథంలో యోసేపు అనే వ్యక్తి 50వ అధ్యాయంలో ఆదికాండము 21వ వచనంలో ఆ బిడ్డ ఏ రీతిగా దయను చూపించాడో వారి యొక్క బ్రదర్స్ ఎడలుగా ఒకసారి చూస్తాం. వాళ్ళ యొక్క బ్రదర్స్ ఎడల అతను చూపినటువంటి దయను ఒకసారి చూస్తూ వస్తున్నాం. 50వ అధ్యాయము 21వ వచనం. కాబట్టి భయపడకుడి,
నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను. వాళ్ళందరూ ఈయన చంపబోయారు, చంపారు కూడా. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, ఒక పెద్ద స్టేటస్ లో ఉంటే లెక్క చేయరు జనం, ఎవడాడంటాడు కూడా. అలాంటిది ఒక ప్రధానమంత్రిగా ఉన్నాడు ఆ దేశానికి. వాళ్ళ బ్రదర్స్ వచ్చారు, వాళ్ళనే కాదంట, ఆయన పిల్లలు కూడా అందరు నేను పోషిస్తాను బ్రదర్స్. అలాంటి మనస్తత్వము మనకి ఉండాలని దేవుడు చెప్తాడు. నిర్గమాకాండంలో కూడా 2వ అధ్యాయం 17వ వచనంలో మరొక సత్యాన్ని చదువుదాం. మంద కాపరులు వచ్చి వారిని తోలివేసుని, అప్పుడు మోషే లేచి వారికి సహాయం చేసి మందకు నీళ్లు పెట్టాను. అవతల ఒకళ్ళేమో నీళ్లు తాగనివ్వట్లేదు మంద కాపరులు, ఇక్కడేమో నేనేం చేశారంటే వాళ్ళు ఇవ్వలేదు పాపం, జాలి, వాళ్ళకి నీరు ఇవ్వాలని మోషే భక్తుడు వారికి నీరు ఇచ్చినట్టుగా మనం గ్రంథంలో చూస్తాం. అలాగే బోయజ్ అనే వ్యక్తి గురించి ఒకసారి చూస్తాం. రూతు గ్రంథము 2వ అధ్యాయము 16వ వచనములో మహాదేవుడు ఈ మాటని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. రూతు గ్రంథంలో మహాదేవుడు మాట్లాడుతున్న ఈ మాటను చదువుకుంటూ వస్తున్నా. 2:16. మరి ఆమె కొరకు పిడికళ్ళు పడవేసి ఆమె ఏరుకొనినట్లు విడిచిపెట్టుడి, ఆమెను గద్దింపవద్దని తన దాసులకు ఆజ్ఞాపించారు. ఆవిడెవరో తెలియదు, పేదరికంలో ఉందనుకున్నాడు. ఆవిడ అక్కడికి వచ్చి పని చేస్తూ ఉన్నది. వారందరూ కూడాను గ్రామాల్లో ఇది అందరు గ్రహించాలి. పొలాల్లో పేదవాళ్ళ కోసమని అట్ట పరిగా ఏరుకుంటారు చూశారు, కావాలని వదులుతారు, కావాలని పేదవారు తీసుకొని వెళ్తారని. అందుకని ఇక ఈయనైతే నూర్పిడి చేసిన తర్వాత పిడికిలు వదలమన్నాడు. నూర్పిడి కూడా చేసే పని లేదు, ఆ యొక్క గింజలను తీసుకొని వెళ్ళి తినొచ్చాను పేద విధవరాలు అని చెప్పి ఆ వ్యక్తి చేసిన క్రియను మనం గుర్తించుకోవాలి. కాబట్టి ఒకరిపై ప్రేమను దయను చూపాలంటే ఆ సంఘటనలో ఉన్న భావాన్ని మన హృదయాలకు తీసుకొని రావాలని ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. దావీదు భక్తుడు 2 సమూయేలు 19:1 ఒక సత్యాన్ని తెలియజేస్తున్నాడు. దావీదు భక్తుడు 2 సమూయేలు 19:1 ఈ సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సంఖ్యాకాండము మహాదేవుడు మాట్లాడుతున్న ఈ మాటను ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా. 2 సమూయేలులో ఉన్నటువంటి 19వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. 19:1 రాజు తన కుమారుని గురించి దుఃఖించుచు ఏడ్చుచున్నాడనే సంగతి ఆ దినమున జనులందరూ విని యుద్ధమందు సిగ్గుతో పారిపోయిన జనుల వలె వారు నాడు దొంగ నడకలతో వచ్చి పట్టణంలో ప్రవేశించని. వాటి విషయము జనులందరికీ విజయము జనులకందరికీ దుఃఖమున కారణమయ్యను. రాజు ముఖము కప్పుకొని అబ్షలోమా నా కుమారుడా, అబ్షలోమా నా కుమారుడా, నా కుమారుడా అని కేకలు వేచి ఏడ్చుతుండగా రాజు అబ్షలోము గురించి దుఃఖించి ఏడ్చున్నాడని సంగతి యోవాబు విని నగర యందున్న రాజు వద్దకు వచ్చి నీ ప్రాణము, నీ కుమారుల ప్రాణము, నీ కుమార్తె ప్రాణం, నీ భార్య ప్రాణములను, నీ పోతుల ప్రాణములను ఈ దినమున రక్షించిన నీ సేవకులందరినీ నేడు సిగ్గుపరచి నీ స్నేహితుని ఎడల ప్రేమ చూపుక, నీ శత్రువుల ఎడల ప్రేమ చూపుచు ఈ దినమున అధిపతులను సేవకులను నీకు ఇష్టజను గారిని నువ్వు కనపరిచింది. ఏమంటున్నాడు, ఎవరితో చూపి శత్రువుల ఎడల ప్రేమ చూపచ్చు. అది రాజు చేసినటువంటి ప్రేమని. శత్రువుని ఏం చేస్తాం మనం, మరణానికి గురి చేస్తాం. అలాగే చేయకూడదు. మహాదేవుడు మాట్లాడుతున్నాడు. సామెతల్లో కూడా ఒక మాట చదువుకుందాం. 31:21 మహాదేవుడు ఈ మాటను మనకు తెలియజేస్తూ ఉన్నారు. దీనులకు తన చెయ్యి చాపును, దరిద్రులకు తన చేతులు చాపును. దీనులకు దరిద్రులకు సహాయం చేయాలి. క్రైస్తవుడు అంటే అది నేర్చుకోవాలి మనం. మనందరికీ తెలుసు, లోకాసు వార్తలు మంచి సమరేడు గురించి తెలుసు, ఫిలిప్పి చెరసాలు తెలుసు, అన్ని జనులు
ఏ విధంగా పౌలు భక్తుని ఆశీర్వదకరంగా మార్చారు అపొస్తలుల కార్యంలో చూసాం. ఆ రీతిగా దయను గురించి అనేక బైబిల్ అంతా అదే. కాబట్టి మనం ఈ యొక్క సమయాన్ని బట్టి మన అంశాన్ని బట్టి ఈ అంశాలు చదివి ధ్యానించుకుందాం. తర్వాత వేరే కొత్త అంశంలోనికి పరిశుద్ధ ప్రార్థనతో వెళ్దాం. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. कोमल हृदया कोनियाड तरमे